స్తోత్రాలు 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 స్తుతులు 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 తండ్రి, స్తుతులు నాయనా. మమ్మలను విడువనివాడా, ఎడబాయినివాడా, మరువనివాడా, మారనివాడా, మారని నీ ప్రేమ కొరకు స్తోత్రం 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 స్తోత్రం. ఎడబాయిని నీ ప్రేమ కొరకు స్తోత్రం 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 స్తోత్రం. నీ మహోన్నతమైన ప్రేమ కొరకు స్తోత్రం 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 స్తోత్రం. ఓ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రము నాయనా. స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. కలువరి ప్రేమ కొరకు స్తోత్రం, ఆ సిలువ ప్రేమ కొరకు స్తోత్రం, నన్ను వెదికిన ప్రేమ కొరకు స్తోత్రం, నాకై దిగి వచ్చిన ప్రేమ కొరకై స్తోత్రం, నన్ను వెదికి రక్షించిన నీ ప్రేమ కొరకు స్తోత్రం 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 స్తోత్రము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవా, ఈ ఆరాధనలో మమ్మలను బలపరచండి, ఈ ఆరాధనలో మమ్మలను శక్తిమంతులుగా చేయండి, ఈ ఆరాధనలో నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. ఈ ఆరాధనలో ప్రభువా దేవా ఒక తీర్మానం, ఒక నిర్ణయం మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు, ఏ ఒక్కరిని విడిచిపెట్టదు, ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ఏ ఒక్కరిని మరువద్దు ప్రభువా. ప్రతి ఒక్కరిని తాకండి నాయనా, ప్రతి ఒక్కరిని తాకండి నాయనా, ప్రతి ఒక్కరిని తాకండి నాయనా. ప్రతి ఒక్కరికి నాయన నూతన బలమునివ్వండి నాయనా, నూతన బలమునివ్వండి నాయనా, నూతన శక్తినివ్వండి నాయనా. అయ్యా నీకంటే క్షేమాధారం ఏముందయ్యా, నీకంటే రక్షణ ఆధారం ఏముందయ్యా, నీకంటే ఆధారం ఈ లోకములో మాకేముంది ప్రభువా. నిన్ను కాదని ఎటు వెళ్ళగలము నాయనా, నిన్ను విడిచి మేము ఎలా మనగలము తండ్రి. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా నా దేవా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా. నిన్ను విడచి నావను నడిపించువాడా, తీరము చూపించువాడా, నాయకుడా స్తోత్రం.
దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని నాయకుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించి నావే తీరము చూపించి నావే నావను నడిపించి నావే తీరము చూపించి నావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి క్రైస్తలా నూతన బలమిచ్చువాడా ఆదరణ చూపువాడా నా సిలువను నాకు బదులుగా మోస్తున్నవాడా నా ప్రాణ స్నేహితుడా శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రీకరుడా నా సిలువను మోసి శ్రీకరుడా నా సిలువను మోసి ఆదరణే చూపి నావే నూతన బలమిచ్చి నావే ఆదరణే చూపి నావే నూతన బలమిచ్చి నావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా నా దేవా
నా దేవా నా దేవా నిన్ను విడచి షాలేము రాజా నీ కొరకే బ్రతుకుతానయ్యా. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలోనికి రండయ్యా. మీ ప్రసన్నతని స్థలం మీద ఆవరింప చేయండి అయ్యా. మీ బలమైన అభిషేకముతో మమ్మల్ని నింపండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం అక్షయుడానా షాలేము రాజా అక్షయుడానా షాలేము రాజా బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే బ్రతికెద నీ కోసం పాడాలి. నువ్వు ఎవరి కోసం బ్రతకొద్దు, దేవుని కొరకే బ్రతుకు. బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే బ్రతికెద నీ కోసం పాడాలందరూ పాడాలి. చాటెద నీ నామమే బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే నావను నడిపించినావే తీరము చూపించినావే నావను నడిపించినావే తీరము చూపించినావే నావను నడిపించినావే తీరము చూపించినావే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే లోరీ బ్రతికెద నీ కోసమే చాటెద నీ నామమే బ్రతికెదను నీ కోసమే 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 నా ప్రాణము నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా నా ఆనందము నీవేనయ్యా నా ఆనందము నీవేనయ్యా ఆరోగ్యము నీవేనయ్యా ఆరోగ్యము నీవే
అభిషేకము నీవేనయ్యా, అభిషేకము నీవే. ఆకాశము తెరవబడును గాక, శక్తి కలిగిన మహిమ దిగి వచ్చును గాక. అభిషేకము నీవేనయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా 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 స్తుతి బలరశబల తినబల సబర ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. బ్రతికెదను నీ కోసమే, చాటెదను నీ నామమే, నీవేనయ్యా నా ప్రాణము, నీవేనయ్యా నాకాధారము, నీవేనయ్యా నా గమ్యము, నీవేనయ్యా నా ధైర్యము. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ మన ముఖాలు ఆకాశం తట్టెత్తి మన చేతులు పైకెత్తి, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. అందరం చెబుదాం, ఎవరు నీ ప్రేమ నాకిల చూప. ఇంకొకసారి చెబుదామా, ఎవరు నీ ప్రేమ నాకిల చూప. అందరం చెబుదాం, అయ్యా ఉన్నయ్యా, ఎవరు నీ ప్రేమ నాకిల చూప. అవును ప్రభువా, రక్త సంబంధులా బంధువులా ఈ లోకములో ఎవరు చూపగలరయ్యా? భర్త కంటే, భార్య కంటే, కన్న బిడ్డల కంటే ప్రేమించగల దేవుడవయ్యా. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా నా దేవా, నన్ను అర్థం చేసుకునేవాడా, నన్ను ఎత్తుకునేవాడా, నన్ను హత్తుకుని ముద్దాడేవాడా, నన్ను కవిగిలిన సేద తీర్చేవాడా,
నా దేవా విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. అవును ప్రభువా, ఆ సింహాసనం మీద నువ్వు ఆసీనుడివై నా జీవితాంతం నన్ను పరిపాలించయ్యా, నా జీవితాంతం నన్ను పరిపాలించయ్యా అని మేమందరం నీ కాళ్ళు పట్టుకుంటున్నాం ప్రభువా. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా, ప్రతి ఒక్కరిని తాకయ్యా, ప్రతి ఒక్కరిని సేద తీర్చయ్యా, ప్రతి ఒక్కరిని తెప్పరిల్ల చేయయ్యా. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక అన్న మాట మా పిల్లల విషయంలో నెరవేర్చు నాయనా. అయ్యా నువ్వు నెరవేర్చు తండ్రి. ప్రాణములను తెప్పరిల్ల చేయయ్యా, ప్రాణములను నిమ్మళపరిచయ్యా, ప్రాణములను సేద తీర్చయ్యా, ప్రాణములో సమాధానం చెయ్యా, ప్రాణములో నెమ్మదించయ్యా, ప్రాణమునకు త్రాణ కలుగు చేయి తండ్రి. దేవా నీకు అర్పించుకుని నీ వైపు చూడడానికి సహాయం చేయయ్యా. ఈ ఆరాధనలో మరొకసారి మీకు పునరంకితమై మీ పాదాల దగ్గరకు వస్తూ ఉండగా మా హృదయం నిండా నీ మాటలతో నింపి ఇక్కడి నుంచి పంపమని క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. 42వ కీర్తన సంధ్య వచ్చి చదువుతుంది. 42వ కీర్తన. నలభై 42వ కీర్తన వచనం వెంబడి వచనం చదువుకుందామండి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నాతో నిత్యము అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని విని కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చునేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని ప్రశస్తమైన జీవం కలిగిన నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ మధ్యాహ్నపు వేళ ఈ పునరుత్థానపు ఆరాధనకు ఆశతో ఆసక్తితో విచ్చేసి ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను.
మరొకసారి మనం ప్రభు ఇంటిలో దేవదేవుణ్ణి ఆరాధించటానికి అనుమతించబడిన రీతి కొరకై హృదయపూర్వకంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇది ఆయన ఉచితమైనటువంటి కృప అని చెప్పి ప్రభుని ఆరాధిస్తున్నాను. చదువబడిన 42వ కీర్తనలో ఆఖరి మాటను, కోరాహు కుమారుల మాటను మనం చూసినప్పుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తానని భక్తుడు వాపోతున్నట్లు చూస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నేను ఆయన కొరకు ఆశపడుతూ ఇంకా ఆయనను నేను స్తుతిస్తాను అంటున్నాడు. ఇంకను అంటే ఎప్పటికైనా అని అర్థం. నిజంగా మన జీవితాల్లో కూడా మనం ఏమాత్రం ఆగిపోకుండా యేసయ్యతో సాగిపోవలసినటువంటి వారమే ఉన్నాం. సాతానుడు భయంకరమైన దినాల మధ్యలో అనేక మంది ఆత్మీయతను పతనం చేయాలని పంతం కట్టి వాడు ఎవరిని మెరింగుదనా అని వెదకుచూ తిరుగుచున్న రోజులు ఇవి. అనేకులలో ఉన్న ప్రేమ చల్లారిపోతున్న రోజులు, అక్రమం విస్తరిస్తున్న రోజులు, కన్న తల్లిదండ్రులను చంపుతున్న రోజులు, కన్న బిడ్డలను బస్టాండుల్లో వదిలి ఆయా గోతుల్లో నూతుల్లో పెండాలుగా ఉన్నప్పుడే పడవేస్తున్న రోజులు, మానవత్వం మంట కలిసిపోతున్న రోజులు, భీకరమైన మనస్తత్వంతో, వికృతమైనటువంటి మనస్తత్వంతో మనుషులు ప్రవర్తిస్తున్నటువంటి రోజులు, బంధాలు, బంధుత్వాలు, మానవత్వం అనే పదానికి అర్థం తెలియనటువంటి రోజుల మధ్యలో మనమందరం ప్రయాణం చేస్తున్నాం. ఇలాంటి బీతావాహకమైన పరిస్థితుల మధ్యలో దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న దేవుని పిల్లలంగా ప్రతిదినం మన ఆత్మీయతని, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు పరిశుద్ధపరుచుకుంటూ, పదిలపరుచుకుంటూ మనం అందరం కూడా కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట అక్కడ మనకు కనపడతా ఉంది. చూడండి దయచేసి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి అంటున్నాడు కదా. దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ మాటను కూడా చూద్దామండి. 17వ మాటను కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ మాట. ప్రియులారా, మీరు ఈ సంగతులను తెలుసుకుంటున్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోండి. నిలవబడిన ప్రతి ఒక్కరూ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని కొరింథీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. భక్తుడైన అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు ఆ స్థిరమైన మనస్సులో నుండి పడిపోకుండా కాచుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము దేవుని వాక్యాన్ని 28వ అధ్యాయము 14వ మాటను కూడా చూస్తే 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు. అంటే కీడులో పడకుండా నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి.
దేవుని బిడ్డలారా, కాచుకుని ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకను ఆయనను స్తుతించాలి అంటే స్టిల్ నౌ అంటే ఇంకా అంటే ఈ క్షణంలో కూడా అంటే మనం ఇప్పటికీ దేవునితో ఉన్నాము అని చెప్పుకోవాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటంటే కాచుకుని ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నా ప్రియమైన దైవ జనాంగం, అనేక మంది పడిపోయి నిలుచున్నామని అనుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నిలుచుచున్నామనుకునే ప్రతి ఒక్కడు కూడా పడకుండా చూసుకోవాలి. కూర్చున్నోడికి ఏ ప్రమాదం లేదు, పడుకున్నోడికి అంతకంటే ప్రమాదం లేదు. కానీ నిలుచునేవాడికే ప్రమాదం. నేను ప్రభు కొరకు నిలవబడాలి, నేను మారు మనస్సు పొందాలి, నేను మరొకరికి మేలుకరంగా మారాలి, మరొకరికి ప్రభుని సువార్తను నేను అందించాలి అనే ఆలోచన, అనే భావం మన జీవితంలోనికి వస్తే సాతానుడు మన మీద ఎక్కువ దృష్టి పెడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కొరకు నేను నిలుస్తున్నాను అనే ఆలోచన మనకు వచ్చింది అంటే, నిలవబడాలి అనే తలంపు మనకు కలిగిందంటే, మనం మన భక్తి జీవితం మీద మరింత శ్రద్ధ పూనవలసినటువంటి అవసరం ఉంది, మరింత జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. నా ప్రియమైన దైవ జనాంగమా, లేకపోతే మనం పడిపోతాం, మనం జారిపోతాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అనేక మంది పడిపోతున్న దినాలు ఇవి. దేవుని వాక్యం చెప్తుంది, బలవంతులు సహా పడిపోతున్న దినాలు అని దేవుని వాక్యం చెప్తుంది కదండి. ఎంత జాగ్రత్తగా ఉన్నవాడైనా తొలగిపోతున్న దినాలు అని వ్రాయబడి ఉంది. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన దినాలు. ఎక్కడో ఒక చోట భ్రష్టత్వాన్ని అంటించాలనే ప్రయత్నం చేస్తూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అపవాది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనము కట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. గడిచిన వారంలో అనుకోకుండా ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఆ ఇంట్లో ఆ కోడలు పెళ్లి కాకముందు నుంచి యవనస్తురాలు నాకు తెలుసు. అయితే చాలా బాగా ప్రార్థన చేసే మనిషి. వాళ్ళ అత్తగారు సాక్ష్యం ఇస్తున్నారు ఆ కోడల గురించి. ఏమనంటే, మా కోడలు చాలా ప్రార్థనా పర్రాలండి అని. అత్తగారు సాక్ష్యం ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. చాలా ప్రార్థనా పర్రాలు, ఎక్కువ ప్రార్థన చేసుకుంటుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఆ ప్రార్థన చేసే ఆ పాపకి ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, నేను చచ్చిపోవాలని ఆలోచన. చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోవాలి నేను అని తాను ప్రశ్నించుకుంటుందంట. ప్రశ్నించుకుంటుంటే బ్రతికేం చేస్తావు అంటుందంట సాతానుడు. బ్రతికేం చేస్తానంటే, మరి నా పిల్లలు ఏమైపోతారంటే, వాళ్ళే పెరుగుతారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు దేశం మీద, లేరా అని అంటుందంట. మరి నా భర్త ఏమైపోతాడంటే, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అసలు ఎంత తాను సమ్మతిపరుచుకుంటున్నా సరే తన మనసులో కలుగుతూ ఉన్న ఆలోచన ఏంటంటే, నేను చచ్చిపోవాలి. ఆ అమ్మాయి అలాంటి ఆలోచన కలిగి ఉందని అర్థమై, ఎందుకు వచ్చింది ఈ రోజులు బాగాలేదని చెప్పి తీసుకెళ్ళి పుట్టింటికాడ వదిలిపెట్టి వచ్చారు. ఎందుకో తెలియదు, అలా వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలనే ఆలోచన కలిగి, నేను చెప్తే పుట్టింటికాడ ఉందని చెప్పి, ఆ పుట్టింటి కూడా పక్కనే కాబట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే తీరా నాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి అమ్మాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఇంత ప్రార్థన చేసుకునే అమ్మాయిలు ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపు? దేవుని బిడ్డలారా గమనించండి, ఎక్కడో చిక్కుకుపోయిన పరిస్థితి, ఈ జీవన వ్యాపారంలో ఎక్కడో చిక్కుకుపోయిన పరిస్థితి, ఈ జీవన సంబంధమైన పోరాటాలలో ఎక్కడో దారి తప్పిన పరిస్థితి, ఎక్కడో గురి తప్పిన పరిస్థితి, ఎక్కడో ఆలోచన డీవియేట్ అయిన పరిస్థితి, ఎక్కడ వదులు దొరుకుతుందా, ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ వీలు దొరుకుతుందా వెళ్ళి తిష్ట వేద్దామని చాలా ఆతురత పడుతున్నాడు సాతానుడు. ఈ దినాల్లో దేవుని పిల్లలమైనటువంటి మనం చాలా జాగ్రత్తతో ఉండాలని, రెండో మాట ఏంటి, పేతురు గారు ఏం చెప్పారు, మీరు కాచుకుని ఉండాలని. మహాజ్ఞాని సొలొమోను ఏమని చెప్పాడు, మీరు నిత్యము భయము కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మరి నిత్యము భయం కలిగి ఉండాలి, జాగ్రత్త అని చెప్పడమేనా, మనకేమైనా దారి చూపించాడా దేవుడు?
దేవుని బిడ్డలారా, ఈ విశిష్టమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ భూమి మీద ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి ఉన్నాయి. ఏమండి, ఎంతోమంది వారి దేవుళ్ళు అని కొలవబడుతున్న వారి యొక్క సంగతులతో ఉన్నటువంటి పుస్తకాలను వాళ్ళు చదువుతున్నారు. కానీ వారి గ్రంథాల్లో లేనిది మన గ్రంథంలో ఉన్నది ఏంటంటే, మనల్ని పాపి అని మనకు గుర్తు చేసి మన పాపం నుండి మనం ఎలా విడుదల పొందాలో కూడా దారి చూపిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వమతాలు, సర్వ సాంప్రదాయాలు మనిషిని పాపి అని చెప్తున్నాయి. నువ్వు పాపివి అంటుంది. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవ కృపయా దేవ శరణాగతవ శరణిదా శరణము నాస్తిహి అని చెప్పాయి. మనమందరం పాపులమని చెప్పాయి. కానీ ఆ పాపం పోయే దారేది అంటే నాకు తెలియదు అన్నయ్య అవి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విశిష్టత, విచిత్రం, ఆశ్చర్యం, ఏమండి గొప్పతనం ఏంటి అని అంటే, నువ్వు పాపివి, నీ పాపం ఎలా పోతుందో ఇదిగో దారి అని కూడా ఈ వాక్యం, ఈ గ్రంథం చెప్పింది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవడను తండ్రి దగ్గరికి రాలేడని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అద్భుతం అండి ఈ గ్రంథం మనకు దొరకడం. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని దేవుని వాక్యంలో ఉటంకించబడిన రీతిగానే నిజంగా ఈ వాక్యం మనకు దొరకటం, ఈ దేవుడు మనకు దొరకటం, ఈ సన్నిధి మనకు దొరకటం నిజంగా అద్భుతం, ఆశ్చర్యం, శ్రేష్టం, మధురం, మాధుర్యం, అమృతం, అతి మధురం. దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఈ వాక్యం మనకేం చెబుతూ ఉందంటే, దారి ఎలా చెప్తుందంటే, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ మాటను మనం చూద్దాము పిల్లరా. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యం ఏమంటున్నాడు? కాబట్టి మీరు జరుగబోవు వీటినన్నిటిని ఎలా అమ్మా వీటినన్నిటినీ మీరు తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట మీరు నిలవబడాలంటే, రాకడలో ఎత్తబడాలంటే, మేఘం ఎక్కగలగాలంటే, ధవళ సింహాసనం చూడగలగాలంటే, 4 జీవుల కీర్తనలో మీరు గొంతు కలపాలంటే, 24 పెద్దల ఆరాధనలో మీరు ఉండాలంటే, 12 ముత్యములు, 12 సింహాసనం, 12 ఏమండి గుమ్మములు, 12 పునాదులు వేయబడినటువంటి ఆ బంగారుపు వీధులతో కట్టబడినటువంటి ఆ సుందరమయమైన తేజోనగరాన్ని చేరుకోవాలంటే ఆయన ముందు నిలవబడాలి ఎల్లప్పుడూ. ఇది కూడా చూడండి, దారి కనపడుతుంది చూడండి. ఎలా పడిపోకుండా ఉండాలి, పడిపోకుండా నిలవబడటం ఎలా అంటే ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయండి అంటున్నాడు. ఒక విచిత్రమైన సంగతి ఏంటో చెప్పనా అండి, ఒక భయంకరమైన సంగతి కూడా ఇది. ఏంటంటే సంఘంలో పాడేవాళ్ళు ఉంటారు, ఏ సంఘంలోనైనా కదండి. సంఘంలో ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు, సంఘంలో నాలాగా మోగేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. పాస్టర్లు ఉంటారు, బిషప్లు ఉంటారు, రెవరెండ్లు ఉంటారు, 22 ఉంటారు, 32 కూడా ఉంటారు, ఈజీగా ఉంటారు కదండి. కానీ ఎవరుండరో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు ఉండరు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే తరం అయిపోతా ఉందా అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే మన పిల్లలకు దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ అవకాశం అనేది చాలా తక్కువైపోతున్నటువంటి దినాల్లోనికి మనం వచ్చేసామా అనిపిస్తూ ఉందండి నాకు. దేవుని బిడ్డలారా గమనించండి, రాత్రంతా ప్రార్థన చేసిన దినాలు ఈ దినాలు చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా గంటల తరబడి దేవునితో గడుపుతున్న దినాలను ఈ దినాల్లో చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మీకు మనవి చేస్తే మీ గడ్డం, మీ కాళ్ళు, మీ చేతులు పట్టుకుని కూడా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, ప్రార్థన కొరకు ఒక తీర్మానం తీసుకోండి. మీరు ఏమైనా సరే, ఇప్పటి వరకు మీరు ఎన్ని వర్తమానాలు విని మర్చిపోయినా సరే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా నీ ముందే తను చేయి పెట్టి చెప్తున్నాడు, ప్రార్థన కొరకు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసే తల్లిగా మారండి, ప్రార్థన చేసే తండ్రిగా మారండి, ప్రార్థన చేసే పిల్లలుగా మారండి, ప్రార్థన చేసే యవనస్తులుగా మారండి. ప్రార్థన కొరకు మీ జీవితంలో ఒక టైంని అలాట్ చేసుకోండి, ఒక స్థలాన్ని అలాట్ చేసుకోండి, ఒక సమయాన్ని అలాట్ చేసుకోండి, ఒక సంగతిని అలాట్ చేసుకోండి. దేశం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. అనేక మంది యవనస్తుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది.
అనేక రకాలైనటువంటి మారక ద్రవ్యాలలో, మత్తు పదార్థాలలో యువత పాడైపోతూ ఉంది. ఆ యువత కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, దైవ సేవకుల ఏమండి గమనించండి, ఆ ప్రతిష్ఠ కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రతిష్ఠ కలిగిన సేవకులు కాపాడబడాలి, నిలవబడాలి అని ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. దురాత్మ శక్తుల మీద జయము కలగటం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. నా ప్రియమైన దైవ జనాంగమా, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక మూలాలని నాశనం చేస్తూ ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఆర్థిక మాంద్యం ఏమండి చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంది. ఏమండి గమనించండి, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో మనం అందరం కూడా ఉన్నాం. ఏమండి, మనం చూస్తూ ఉండగానే పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏ దేశంలోనూ నెమ్మది లేదు, ఏ దేశంలోనూ ప్రశాంతత లేదు, ఏ దేశంలోనూ అభివృద్ధి లేదు. ఏ దేశం వెళ్ళినా సరే, ఒకప్పుడు ఒక దేశం అనేవాళ్ళు, ఇప్పుడు ఆ దేశంలో లేదన్నారు, తర్వాత ఇంకో దేశం అన్నారు, ఇప్పుడు ఆ దేశము వేస్ట్ అన్నారు, తర్వాత ఇంకో దేశం అన్నారు. ఏమండి గమనించండి, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఏమండి ఇలాంటి దేశాలు, ఎన్నో సంపన్నమైన దేశాలు, వాటికి వెళితే బాగుండని పరుగులు తీసినటువంటి నాటి రోజుల్లో, ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా సరే మనుషులు నెమ్మదిగా లేనటువంటి పరిస్థితులు. ఉద్యోగ భద్రతలు లేవు, ప్రాణ భద్రతలు లేవు, మాన భద్రతలు లేవు. ఎక్కడ చూసినా క్రమం లేనటువంటి విచ్చలవిడితో కూడినటువంటి పరిస్థితులు దాపురించిన దినాల్లోనికి మనం వచ్చాం. కాబట్టి ఈ దినాల్లో దేవుని పిల్లలమైన మనకేముందండి, మనకు అవసరం అండి ఏదో గుడివాడలో, బేతవల్లో, ఏదో చిన్న మందిరంలో మనం ఏదో కూర్చుని ఆరాధన చేసి హాయి దేవా, బాయి దేవా అంటాం, వందనాలు చెప్తాం, సందా వేస్తాం, అయిపోయింది మన ఆరాధన అనుకోవద్దండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన ముందు నిలవబడాలంటే మనల్ని ఏంగా మారమంటున్నాడంటే ప్రార్థనాపరులుగా మారమంటున్నాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించిన రెండవ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ కీర్తన 3-4 మాటలను చూద్దాం. 3-4 మాటలను చూద్దాం. 24వ కీర్తన 3-4. అమ్మా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవబడగలిగిన వాడెవడు? ఎవడు నిలవబడతాడు? చూడండి, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా, వ్యర్థమైన స్నేహాల కొరకు, వ్యర్థమైన బంధాల కొరకు, వ్యర్థమైనటువంటి మమకారాల కొరకు, వ్యర్థమైనటువంటి దురాభిమాన పాపాల కొరకు పరుగులు తీయకుండా, పాటుపడకుండా, పవిత్రతను పోగొట్టుకోకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, క్రమాన్ని పోగొట్టుకోకుండా, నియమాన్ని పోగొట్టుకోకుండా, కపటము లేని హృదయముతో, శుద్ధమైన మనస్సుతో ఉండేవాడే నిలవబడతాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఏం కావాలంటున్నాడు? కపటము లేని వారు కావాలంటున్నాడు. కపటము లేని వారు కావాలంటున్నాడు కదా. 32వ కీర్తన 1వ వచనం నుండి 3 వాక్యాల వరకు చూస్తే అక్కడ ఎవరు ధన్యుడు అనే విషయాన్ని అడిగి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు అంటున్నాడు. 15వ కీర్తనలో ఎవరు నీ మందిర పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద నిలవబడతారు అంటే, ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి, నష్టము కలిగిన, మాట తప్పకుండా, ప్రమాణం చేసి వెనక్కి తీయకుండా, ద్రవ్యమును వడ్డీకి ఇయ్యకుండా జీవితాన్ని దేవుని కొరకు కాపాడుకున్నవాడు మాత్రమే నిలవబడతాడంటున్నాడు. కపటము లేనివాడు నిలవబడతాడంటున్నాడు. ఈ రోజుల్లో కపటం లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈడంత ఎర్రోళ్ళు లేడంటారు కదండి. కపటం లేనోడిని, కుయుక్తి లేనోడిని, మంచిగా మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని, మనస్ఫూర్తిగా మాట్లాడేవాడిని ఉంటాడు, ఈడు ఎర్రబాగులు, వీడికి ఏం తెలియదు అంటారు కదండి. మంచోడికి స్థానం లేని రోజులు ఈ రోజులు. హృదయపూర్వకంగా ఏమండి దేవుని యొక్క వాక్యం మాత్రం ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు ఈ లోకంలో చలామణి అవటం చూసుకోవద్దు. నిత్య బిలములో పడకుండా ఉండాలంటే, నిత్య అగ్నిలో పడకుండా ఉండాలంటే, నిత్య నరకానికి నువ్వు పాత్రుడు కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే హృదయపూర్వకంగా నిజం పలుకుతూ కపటము లేని మనిషిగా జీవించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు నిలవబడాలంటే కపటము లేని మనస్సు కావాలి, హృదయపూర్వకంగా శుద్ధ మనస్సు నీకు కావాలి. 3వ సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీకి పత్రిక 2వ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం చూద్దాం పిల్లలు. 24వ వాక్యం చూద్దాం పిల్లలు. అమ్మా,
ఈ విశ్వాసం మీద, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పడం లేదు. మీ ఆనందానికి మేము సహకారులమై ఉండి ఇలాగ చెబుతున్నాం. ఏం చెప్తున్నామంటే మీరు విశ్వాసము చేతనే నిలవబడుతున్నారు. రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ మాట కూడా చూడండి. దీనికి అనుబంధంగా రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ మాట, దీనికి అనుబంధంగా రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ మాట. ఏంటి రోమాపత్రిక ఏంటి నిలిపోయింది ఏంటి? మంచిది, అవిశ్వాసమును బట్టి వారు విడిచివేయబడ్డారు, నీవైతే చూడండి ఆ మాట ఈ మాట రెండు గొలుసు కలపండి. విశ్వాసము చేతనే నిలవబడుతున్నావు, విశ్వాసమును బట్టే నిలవబడ్డావు. అంటే నీవు నేను నిలవబడటానికి మూలం ఎన్నుముక ఏంటి అని అంటే విశ్వాసమే కదండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యం. విశ్వాసము ద్వారానే రాజ్యాలు జయించబడ్డాయి, విశ్వాసము ద్వారానే కోటలు కూల్చబడ్డాయి, విశ్వాసము ద్వారానే సంద్రాలు చీలాయి, విశ్వాసము ద్వారానే నదులు ఏకరాశులయ్యాయి, విశ్వాసము ద్వారానే అగ్నిదారును తప్పించుకున్నారు, విశ్వాసము ద్వారానే జలముల గుండా దాటి వచ్చారు, విశ్వాసము ద్వారానే శత్రు బాణాలను కొల్చగలిగారు, విశ్వాసము ద్వారానే అగ్ని బలమును చల్లార్చగలిగారు, విశ్వాసము ద్వారానే సింహాల నోళ్లు మూశారు, విశ్వాసము ద్వారానే అద్భుతాలు చేశారు, చూశారు, సూర్యచంద్రులను మార్చగలిగారు, ఆపగలిగారు. ఇదంతా జరిగింది ఎలాగంటే విశ్వాసము ద్వారానే. తాను బలహీనుడని ఎరిగినప్పటికీ అబ్రహాము తన భార్య స్త్రీధర్మం ఉడికిపోయిందని తెలిసినప్పటికీ విశ్వాసమును బట్టే కుమారుణ్ణి కన్నారన్న మాట మన గుండెల్లో గుచ్చుకోవాలి, మనల్ని లేపాలి. విశ్వాసం కావాలి. మందిరానికి వస్తున్న నీకు నాకు విశ్వాసం కావాలి. దేవుని ఇంటికి వస్తూ ఉన్న నీకు నాకు నమ్మకం కావాలి. దేవుడు ఉన్నాడని, దేవుడు కార్యం చేస్తాడని, దేవుడు మాట్లాడతాడని, దేవుడు మహిమ చూపుతాడని, దేవుడు మన జీవితాలను పరిశీలన చేస్తాడని, దేవుడు మన పనులన్నిటినీ గమనిస్తున్నాడని మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటేనే మనం నిలవబడతాం. విశ్వాసం లేకపోతే ఇక్కడ మనం ఇష్టం వచ్చినట్టే ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టే ఉంటాం. దాదాపుగా ఇక్కడ భక్తి కలిగిన వారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడు మన మనస్సును మన శరీరాన్ని నెరవేర్చుకోవడానికి మనం త్వరపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే సరైన విశ్వాసం లేదు. సరైన విశ్వాసం లేకపోవటం వల్ల పడిపోతూ ఉంటాం. నా ప్రియమైన దైవ జనాంగం, మనం పడిపోకుండా ఉండాలంటే మనలో ఏం కావాలి? మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థన కావాలి. రెండవది ఏంటి చెప్పండి? కపటము లేని పరిశుద్ధమైన హృదయం కావాలి. మూడవది చెప్పండి అమ్మా, విశ్వాస సహితమైన జీవితం కావాలి. నాలుగవ సంగతిని మీ గమనంలోనికి తెస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ మాట చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ మాట. అమ్మా, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించటానికి సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడడానికి శక్తిమంతులు అవ్వాలి అనంటే, మీరు నిలిచే శక్తి మీరు పొందాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మీరు నిలవబడాలి అంటే, నిలిచే శక్తి మీకు కావాలంటే, అపవాదిని మీరు ఎదిరించాలంటే, అపవాది కార్యాలను ఓడించాలంటే, అపవాది ప్రతి శోధనను ముగించి మీ ముందు నుంచి వెళ్ళిపోవాలంటే, వాడి తోక ముడవాలంటే, వాడి ఆలోచనలు రద్దవ్వాలంటే, వాడి కార్యాలన్నీ పటాపంచలైపోవాలంటే, దేవుని జీవం మీలో ప్రత్యక్షం అవ్వాలంటే మీరు దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటి? సర్వ అంగములను భద్రపరిచేది. దేవుని బిడ్డలారా గమనించండి, మెదడు చాలా ముఖ్యమైనది, గుండె చాలా ముఖ్యమైనది, లివరు కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇదిగో పైన ఉంటుంది మెదడు, ఇదిగో ఎదరుంటుంది గుండె, వెనకాలంటాయి కిడ్నీలు లివర్లు. శత్రువు పైనుంచైనా కొట్టచ్చు, ఎదురుగుండా వచ్చైనా గుండె మీద పడవచ్చు, వెనకాల నుండి వచ్చైనా కిడ్నీలను చీల్చవచ్చు. ఇప్పుడు వెనకాల ఎదర పైన ఇదంతటినీ కప్పే కవచం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కవచం పేరే ఏమన్నారు? సర్వాంగ కవచం అన్నారు. ఇదిగోండి, ఆ సర్వాంగ కవచమే 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ
గ్రంథం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనే సర్వాంగ కవచమును మనం చేత పట్టుకుంటే మనము నిలవబడడానికి శక్తిమంతులమవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఎదుటివాడి చేతిలో ఉన్న ఆయుధము కంటే ఏమండి గమనించండి, మన మీద ఉన్న ప్రొటెక్షన్ చాలా గొప్పది. మనం ప్రొటెక్షన్తో ఉన్నామన్నప్పుడు వాడు ఏ ఆయుధం కలిగి ఉన్నా వాడు వెనకంజ వేస్తాడు కదా. బుల్లెట్ ప్రూఫ్లో వెళుతున్నప్పుడు వాడు బాంబు వేయటానికి ఎందుకు త్వరపడతాడు? దేవుని బిడ్డలారా, మన దగ్గర ఒక లైసెన్స్డ్ పిస్టల్ ఉన్నప్పుడు వాడు ఎందుకు కత్తి పుచ్చుకొస్తాడు అంటే వాడి కత్తి కంటే మన లైసెన్స్ పిస్టల్ చాలా గొప్పది. వాడు వేసే బాంబు కంటే మన దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వ్యాను, ఆ కారు చాలా గొప్పది. అంటే గమనించండి, శత్రువు వేసే ప్రతి అగ్నిబాణము కంటే సర్వాంగ కవచమైన దేవుని వాక్యం చాలా శక్తి కలిగింది. కాబట్టి ప్రతి యుద్ధములోను నిలవబడాలంటే, ప్రతి యుద్ధములోను జయము కావాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుని మనము నిలవబడగలగాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, 5వ సంగతిని కూడా మీ ముందుకు తెస్తాను. 5వ సంగతిని కూడా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ మాటను చూద్దాము పిల్లారా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ మాట. అమ్మా అమ్మా లోకమును దాని ఆశయు గతించిపోతుంది, కానీ లోకం అంటే ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును చేయువాడు నిలిచే ఉంటాడు, పడిపోడు వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడిని పడగొట్టాలనుకునేవాడు పడిపోతాడు, కానీ దేవుని చిత్తము చేసే ప్రతి ఒక్కడు నిలిచే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి, 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఏమండి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని చిత్తమును చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని చిత్తం అంటే మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని చిత్తం అంటే మనకు ఎలా తెలుస్తుంది? దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంటే అనుకూలమే దేవుని చిత్తమా, ప్రతికూలం దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం అంటే ఆరోగ్యమే దేవుని చిత్తమా, అనారోగ్యం దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం అంటే ఆశీర్వాదమే దేవుని చిత్తమా, ఇబ్బంది దేవుని చిత్తం కాదా? మన జీవితాలు ఏ మలుపు గుండా వెళుతున్నా ఆయనను మహిమపరిచే మనస్సు కలిగి ఉండటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన్ని మహిమపరిచే సామర్థ్యాన్ని సంపాదించుకోవటమే దేవుని చిత్తం. యేసు ప్రభు తన ముందు ఉన్న ఆ శ్రమల గిన్నెను చూసి అయ్యా తప్పించయ్యా అని అంటూ తర్వాత వెంటనే అన్నాడయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తాగిస్తావో, కక్కిస్తావో, కొట్టిస్తావో, ఏమి చేస్తావో నీ చిత్తం. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు కూడా తన నీడ పడితే ప్రజలు బాగుపడుతున్నారు, కానీ తనకొక బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి ప్రభు దగ్గరికి వెళితే ప్రభు ఏం చెప్పాడు? నా కృప నీకు చాలునన్నాడు. దేవుని బిడ్డలారా, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. చలితోనూ దిగంబరత్వముతోనూ ఎన్నోసార్లు నీళ్లలోనూ నదుల్లోనూ వెళ్ళాల్సి వచ్చిందంట. కపట సహోదరుల వలన ఇబ్బంది పడ్డాడంట, శ్రమతో ఉన్నాడంట, ఆకలితో ఉన్నాడంట, దుఃఖముతో ఉన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, సంఘాలను కడుతూ ఉపదేశాలను చేస్తూ అనేక మంది శిష్యులుగా తయారు చేస్తూ ఉన్న పౌలు గారికే తప్పకపోతే ఇబ్బందులు మనమే పాటోళ్ళమండి. రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు రాకుండా ఎక్కడికి వెళ్తాయి? ఖచ్చితంగా వస్తాయి. కానీ దీనిలో నిలవబట్టమే దేవుని చిత్తం. దీనిలో నిలవబడగలిగిన సామర్థ్యాన్ని ప్రభు దగ్గర నుండి సంపాదించుకోవటమే దేవుని చిత్తాన్ని గుర్తించటం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, నిలవబడాలి. దేవుని చిత్తము చేయువాడు నిలవబడతాడు, ప్రార్థన చేసేవాడు నిలవబడతాడు, కపటము లేనివాడు నిలవబడతాడు. ఇంకా చెప్పండి అమ్మా, విశ్వాసము కలిగి ఉన్నవాడు నిలవబడతాడు. మరొక సంగతిని ఏమండి, ఆ సర్వాంగ కవచమును ధరించుకున్నవాడు నిలవబడతాడు. మరొక సంగతిని మీ గమనంలోనికి తెస్తాను. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ మాట, 6వ సంగతిని మీ గమనంలోనికి తెస్తున్నాను. చూడండి దయచేసి త్వరగా చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ మాట, 10:25 సామెతలు 10:25. అమ్మా, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకుండా పోతాడు. చూడండి, నీతిమంతుడు
నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. ఒక్కసారి గట్టిగా చెప్తారా? యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి కొన్ని మాటలు చదవండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి కొన్ని మాటలు. యెహెజ్కేలు, దీనికి అనుబంధంగా ఆ మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి కొన్ని మాటలు. సమాధానం ఏమీ లేకపోయినా వారి సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు ఏం కడుతున్నారు? మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూస్తున్నారు. ఆ గచ్చుపూత పూస్తున్న వారితో నువ్వు ఇట్లాగాను ఏమనాలి? వర్షం ప్రవాహంగా కురవబోతా ఉంది, గొప్ప వడగండ్లు పడబోతున్నాయి, తుఫాను దానిని పడగొట్టగా అది పడిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, నీతి లేని బోధ నిలవదు, నీతి లేని జీవితం నిలవదు, నీతి లేని బంధం నిలవదు, నీతి లేని స్నేహం నిలవదు, నీతి లేని ఆరాధన నిలవదు. నీతి కలిగిన వ్యక్తి మాత్రమే నిలుస్తాడు, నీతిమంతుడు నిలుస్తాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీతి రాహిత్యమైన సంబంధాలను పెట్టుకుని ఒకవేళ కులుకుతున్నావేమో, సంతోషపడుతున్నావేమో, పర్వాలేదులే అనుకుంటున్నావేమో, ఈరోజు నాకేంటి అనుకుంటున్నావేమో, నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అంతస్తుని బట్టి, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి. కానీ నా దేవుడు ఏమన్నా తెలుసా? అది నిలవబడదు, నీతి మాత్రమే నిలవబడుతుంది అంటున్నాడు. నీతి మాత్రమే నిలవబడుతుంది అంటున్నాడు. కాబట్టి నీతి నిలవబడడానికి సాధనం అవుతుంది కదా. ప్రార్థన నిలవబెడుతుంది. కపటము లేని పరిశుద్ధ హృదయం నిలవబడ్డానికి ఉపయోగపడుతుంది. విశ్వాసము నిలవబడ్డానికి ఉపయోగపడుతుంది. సర్వాంగ కవచమైన వాక్యము నిలవబడ్డానికి ఉపయోగపడుతుంది. అమ్మా, దేవుని చిత్తము నిలవబడ్డానికి ఉపయోగపడుతుంది. తర్వాత నీతిమత్వము నిలవబడ్డానికి ఉపయోగపడుతుంది. 7వ సంగతి, ఆఖరి సంగతి, ముగించే సంగతి చెబుతున్నాను చూడండి. దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు ముగిచ్చేస్తాను. అమ్మ నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఈ మాట వినండి. ఏమొచ్చిందంటమ్మా? ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అంటే నిలవబడ్డానికి మరొక కారణం, ఆఖరి కారణం, ముగింపు కారణం, అసలైన కారణం, సిసలైన కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనము నిలవబడతాం. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఎవరు మనలోనికి రావాలి చెప్పండి? ఎవరు మనలోనికి రావాలి? పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటం అంటే గట్టిగా అరవటమా, భాషలు మాట్లాడటమా? గమనించండి, కాదండి. నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే ఎవరు నీలోనికి వచ్చారు? నువ్వు ప్రేమిస్తున్నావంటే ఒక వ్యక్తిని ఎవరు నీలోనికి వచ్చారు? నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే ఎవరు నీలోనికి వచ్చారు? పరిశుద్ధాత్మ లేనిదే ఇవేవి సాధ్యం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనలోనికి వచ్చాడు. ఆయన మనలోనికి వచ్చిన తర్వాత మనం ఆయనకి అసౌకర్యంగా ఉంటున్నాం. అందుకే ఆయన సన్నిధి మనలో నిలవటం లేదు. ఆయన సన్నిధి మనలో నిలవాలి. ఆయన సన్నిధి మనలో నిలిస్తే మనం నిలవబడతాం. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాలు లేవండి, సంఘాలు లేవండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మధ్య నేను ఒక హోల్డింగ్ చూశాను, ఒక ఫ్లెక్స్ చూశాను. ఆ ఫ్లెక్స్లో ఏముందంటే
ఇదిగో పలానా రోజు కూటం, ఆ కూటానికి మీరు వస్తే ఇదిగోండి ఆ కార్నర్లో ఆ పెద్ద పాస్టర్ గారి ఫోటోనో లేకపోతే ఏసై ఫోటోని ఏదో వేస్తారు కదా, ఆ స్థానంలో ఎవరు ఫోటో వేశారంటే ఒక కొమ్ములు తిరిగిన పొట్టేలు ఫోటో వేసి ఇదిగో మంచి పొట్టేలు మాంసముతో విందు పెట్టబడును అని రాశారు ఆ ఫ్లెక్స్ మీద. అంటే ఇప్పుడు అక్కడికి దేనికి వెళ్ళాలి వీళ్ళందరూ? పొట్టేలు మాంసం కోసం వెళ్ళాలి కదండి, పరిశుద్ధాత్మ కోసం కాదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక మాట మీ గమనానికి తెస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఆరాధిస్తున్న స్థలంలో పరిశుద్ధాత్మను మీరు గుర్తుపట్టండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగిన చోటు స్థిరపడండి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం తండ్రిని సత్యముతో ఆరాధించలేం. పరిశుద్ధాత్మ లేని మనం దేవుని వారం కాలేం. పరిశుద్ధాత్మ లేకుండా హృదయపూర్వకంగా ప్రభువుకు మనము అర్పించుకోలేం, అప్పగించుకోలేం, దగ్గర కాలేం. కాబట్టి ఈరోజు నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, మనము పడిపోకూడదు, ఎక్కడా పడిపోకూడదు. మనము నిలవబడాలి, మనము సాగిపోవాలి. మనము సాగిపోవాలంటే, నిలవబడాలంటే 7 సంగతులు మీ గమనంలోనికి తెచ్చాను. వాటిని గురించి మీరు ధ్యానించుదురుగాక, వాటిని గురించి మీరు ఆలోచించుదురుగాక, వాటి విషయంలో దేవుడు మరింత ప్రత్యక్షతలోనికి మనల్ని తీసుకుని వెళ్ళునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ఒక చిన్న ప్రార్థన మనం అందరం చేద్దామండి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. అమ్మ, తలలు పైకెత్తండి నాన్న, తలలు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. వీలైన వాళ్ళు మోకరించగలిగిన చిన్నపిల్లలు, యవనస్తులు చక్కగా మోకరించి దేవుని వైపు చూడండి. 2 చేతులు ఆకాశం తట్టి ఎత్తగలిగిన వాళ్ళు ఎత్తండి నాన్న. మీరు చేతులు ఎత్తలేకపోతే పర్వాలేదు, కానీ చేతులు ఎత్తగలిగితే మాత్రం ఎత్తండి. లేకపోతే 2 చేతులు జోడించి నమస్కరించండి, ప్రార్థన చేయండి, అడగండి ప్రభుని. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అంటూ కొద్ది నిమిషాలు, అమ్మా కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెప్పండి. కొద్ది నిమిషాలు అమ్మా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం అమ్మా, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు తల్లి, మౌనంగా ఉండొద్దు నాన్న, మౌనంగా ఉండొద్దమ్మా. ప్రార్థన చేద్దాం. యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ మీకు స్తోత్రాలయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. రదమశబలదన సందనత లహదురహదగసదంతు యాదగశబహదగ సబద లహంతురబహగ సంతుని బహద షహదు నగదగ సబహని గదగద రహదగనగదగ షతౌ సమహతగనతురకనగద షంద లహరకనగరకనమక సహతురి బహరతర బలకనతర షబలతర రవకంతురహ సప్రహలహర సిరిదిర షతర బరసర. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. యేసుతో సాగిపో, యేసులో
నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచూపుమా యేసురాజు అడుగు జాడలో క్రీస్తు యేసు సిలువ బాటలో యేసురాజు అడుగు జాడలో నీతి రాజ్యం స్థాపించుమా యేసుతో సాగిపో యేసులో నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచూపుమా అక్క భయపడద్దు అమ్మా తల్లి నువ్వు దిగులు పడద్దు నువ్వు నిలవబడు ఆయన నీ పక్షాన నిలవబడతాడు నిన్ను విడువడు నానా అరే అమ్మా బుజ్జి తమ్ముడు బాబు చిన్నోడా భయపడద్దు యేసయ్య నీతో ఉన్నాడు ఆయనతో నువ్వు సాగిపో ఎక్కడ పడిపోయావో ఒక్కసారి ఆలోచన చెయ్యి ఒకవేళ పడిపోయినా లేగు నిలువదగిన పురములేమియో ఇలలో లేవు బయలు వెడలుమా నిలువదగిన పురములేమియో ఇలలో లేవు బయలు వెడలుమా నిండు మనసుతో వెంబడించుమా నిండు మనసుతో వెంబడించుమా యేసు బలము నీకు తోడుగా యేసు బలము నీకు తోడుగా యేసుతో సాగిపో సోదరి యేసులో నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచూపుమా అవును ప్రభా తండ్రి ఎలాంటి పరిస్థితులైనా సరే నేను నిలవబడాలి నేను తొట్టిపోవద్దు ప్రభా నేను తొలగిపోవద్దు ప్రభా నేను కంగారు పడిపోవద్దయ్యా నేను ధైర్యంగా సాగాలి కొండలైన లోయలైనను ఎండమావి మాయలైనను కొండలైన లోయలైనను ఎండమావి మాయలైనను నిండు మనసుతో వెంబడించుమా నిండు మనసుతో వెంబడించుమా దైవ శక్తి నీకు తోడుగా దైవ శక్తి నీకు తోడుగా యేసుతో సాగిపో అవును యేసులో నిలచిపో నువ్వెక్కడున్నా ఆయన నీతో ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉంటాడు నువ్వు ఆయనతోనే సాగిపో యేసుతో సాగిపో యేసులో నిలచిపో యేసుని సిలువ విలువ తెలియచూపుమా దేని గూర్చి చింతపడకుమా చెంత చేరి విన్నవించుమా దేని గూర్చి చింతపడకుమా చెంత చేరి విన్నవించుమా కృతజ్ఞతలతో ప్రార్థించుమా కృతజ్ఞతలతో
దీవెనలతో ప్రార్థించుమా, దైవ శాంతి నీకు తోడుగా, సిలువ శక్తి నీకు తోడుగా. యేసుతో సాగిపో, యేసులో నిలచిపో, యేసుని సిలువ విలువ తెలియచూపుమా. భారతమ్మ గారు ప్రార్థన చేస్తారు. భారతమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. మౌనంగా ఉండొద్దమ్మా, మౌనంగా ఉండొద్దు. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడవకు మా దేవా, నిత్యుడవకు తండ్రి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త నాయన. బహుకాలంగా నాయన నీకు నేను దూరమై ఉండగా ప్రభువా, మరలా నీ ఆభరణంలోకి నీ ఇంటిలోనికి నన్ను రాజేస్తున్నందుకు మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు ఒక తండ్రి, ఇదిగో నాయన ఈ దినం మరి ప్రభువా నాకు మీరు ఈ అవకాశం ఇచ్చారు. ప్రార్థన తెలియని ప్రామర్రాలు నాయన, దాన్ని మట్టి ముద్దని నాయన, నా నోట్లో వచ్చే మాట నాయన మీకు ప్రీతికరంగాను మీకు నాయన మీకు ఇష్టమైనదిగా ఉండినట్లుగా నాయన నా నుండి మాటలను నాయన రప్పించయ్యా. ఇదిగో నాయన మీ కొరకు, మీ వాక్యం కొరకు ఎంతో ఆతృతతో వేగిరపడి ఇక్కడికి చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి కాపాడండి ప్రభువా. నాయన ఈ నాయన భయంకరమైన ఈ వాతావరణంలో నాయన ఈ ఏరియాలో నాయన నీ నివాసాన్ని ఇక్కడ ఏర్పరచుకొని నీ దాసుని నాయన ఇక్కడ మాకు ఉంచి ప్రభా, ఆ బిడ్డ ద్వారా ప్రభా మీరు ఇక్కడ పరిచర్య ప్రారంభించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రతి కార్యము నాయన మీరు ముందుగానే సిద్ధపరిచి ఉంచి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన ఇక్కడ ఈ ఆలయాన్ని ఈ బిడ్డని ఎందుకు మీరు ఇక్కడ ఏర్పాటు చేశారో నాయన మరి దానికి ఆ కార్యక్రమాన్ని ఆ కార్యాన్ని మీరు సానుకూలపరచండి. ఈ డొంక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన మీ నామాన్ని నేను ఉచ్చరించి మీ నామం పేరట మోకరించలాగున నాయన ఈ బిడ్డ వాక్యం ద్వారా నాయన బిడ్డ ప్రసంగం ద్వారా నాయన వాడు మారు మనసు పొంది నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన ఈ ఆలయానికి వచ్చేలాగున మిమ్మల్ని తెలుసుకునేలాగున నాయన మీరే ప్రేరేపించి ప్రతి ఒక్క బిడ్డను త్వరపడి ఆలయానికి వచ్చేలాగున నాయన మీరు ఏర్పాటు చేయండి తండ్రి. ప్రభువా ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డలో ఎలాంటి నాయన సమస్యలు ఉన్నాయో నాయన, ఎలాంటి నాయన ఆశలు కోరికలు ఉన్నాయో నాయన మరి మీరే నాయన ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచువాడు నీవే నాయన. ఎవరు ఏ సమస్యలతో వచ్చారో, ఎవరు ఎలాంటి అనారోగ్యాలతో వచ్చారో ప్రభువా వారందరి నాయన మరి వారి హృదయాలను తెలుసుకుని, వారి అంతరంగాలను తెలుసుకుని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవాడు నీవే కనుక ప్రభువా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మా గృహాలకు పంపించండి నాయన. ఇదిగో నాయన పోయిన వారం నేను మొరపెట్టుకొని ఉన్నగా ప్రభువా నా మొరను ఆలకించి ప్రభువా నాయన సమస్యను పరిష్కరించావు తండ్రి. ఎంతో శోధన అనుభవించావు నాయన 30 సంవత్సరాలుగా ప్రభువా. ఆ సమస్యను నువ్వు పరిష్కరించినందుకు కోటాను కోట్ల స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభు. అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఈరోజు ఈ ప్రార్థనలో మీ కొరకు ఏమై మొరపెట్టుకొని ఉన్నారో, మీ కొరకు వారి ఆత్మలో మీ కొరకు ఏమై చెప్పి ఉన్నారో వారు వచ్చేవారు ఖచ్చితంగా ఆ సమస్య తీరిపోయి నాయన ఆ యొక్క నాయన ఆ మాటను నాయన సాక్ష్యం ద్వారాను ప్రార్థన ద్వారాను నాయన ఈ ఆలయంలో తెలియపరచినట్లుగా నాయన మీరు మాలో ప్రక్రియను చేయండి ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన మీకు స్తుతి స్తోత్రాలు. ఇక్కడ చేరిన ఒక ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు రాకపోకలేదు మీరు తోడునీడగా ఉండండి నాయన ప్రార్థన అయ్యి తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళేటప్పుడు సంతోషంతోను నాయన మరి ఆత్మలు సేద తీరి సంతోషంతో సమాధానంతో వాళ్ళ గృహాలకు వారు వెళ్ళినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించిన ఆయన తండ్రి. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాయన మరి మాకైనా మీరు నియమించిన నాయన ఈ బిడ్డనైనా మరి మా యొక్క నాయన కుమారుడు నాయన మరి మీ దాసుడైన నా తండ్రి డేవిడ్ బాబుని, ఆయన భార్యని, ఆయన బిడ్డను ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఎంతో కాలంగా నాయన కుటుంబాన్ని విస్తరింపజేయమని నేను కోరుకుంటుండగా ప్రభా త్వరలోనే నాయన కుటుంబాన్ని విస్తరింపచేయ్యా నాయన. మరి నాయన తన తండ్రికి సాదృశ్యంగా ఆ బిడ్డనిచ్చు, ఆ బిడ్డకు సాదృశ్యంగా నాయన మీ కాడు మోయడానికి, మీ వాక్య పరిసరే చేయటానికి ఆ బిడ్డకి ఇంకో బిడ్డని నాయన దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. నాయన మీ పాదాల సంతి ఈ నాయన నా మాట
మాటలు ఉంచుతున్నాను ప్రభా. మీరు తప్పకుండా ఈ కార్యం నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కడు నాయన వారు అడిగిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీరుస్తారని నాయన, ప్రతి ఒక్క నాయన మా విన్నపాలను మీరు వింటున్నారని, మీ ఆత్మ ఆవరణం చుట్టూ నిండి ఉందని నాయన మేము విశ్వసిస్తూ నాయన ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించాలని నాయన, నా నాయన మరి నేనేం ప్రార్థించానో నాకు తెలియకుండా నేను మాట్లాడి ఉంటే నన్ను క్షమించి నాయన, మీరు నన్ను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డ మీ నిండైన దీవెనలతో తిరిగి వెళ్ళేలాగా చేయమని యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామం పేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.